నేను మీ బషీర్ అహ్మద్, మీ అందరికీ నా గ్రీన్ సలాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన అత్యుత్తమమైన పథకం విద్యార్థులకు విదేశీ విద్య పథకం. ఈ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు ప్రభుత్వం గ్రాంట్ని ఇవ్వడం ద్వారా విదేశాలకు పంపించింది. తదనంతరం జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ విద్యార్థుల మీద కక్ష కట్టి ఆ పథకాన్ని నిలిపివేశారు. 2024 ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్దిష్టంగా హామీ ఇచ్చారు ఆ పథకాన్ని తిరిగి కొనసాగిస్తానని. కానీ 2 సంవత్సరాలైంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి, ఈనాటి వరకు కూడా ముస్లింలకు క్రిస్టియన్ విద్యార్థులకు విదేశీ విద్య పథకాన్ని ఇవ్వలేదు. ఈ విదేశీ విద్య పథకంలో ఇస్తున్న గ్రాంట్ని ఖర్చుగా భావించబాకండి, అది పెట్టుబడి మాత్రమే. విదేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులు విదేశాల్లోనే ఉండి సంపాదించి విదేశాల నుండి విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశానికి పంపిస్తే ఎనలేని సేవ చేస్తారు. కాబట్టి వెంటనే మైనారిటీ విద్యార్థులకు విదేశీ విద్య పథకాన్ని ప్రవేశపెట్టమని ఇండియన్